నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. కాళేశ్వరంపై కేసీఆర్ది తప్పుడు నిర్ణయమన్న ఉత్తమ్. చేసిన తప్పులు ఒప్పుకోవాలన్న రేవంత్. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్న హరీష్ రావు. రాజకీయాలను జగన్ కలుషితం చేశాడన్న బాబు. రాష్ట్రంలో సామాజిక అన్యాయం జరుగుతోందన్న లోకేష్. కృష్ణపట్నం పోర్టుపై వైసీపీ టీడీపీ వార్. సోమిరెడ్డి కాకాణి మధ్య మాటల యుద్ధం. జిఎస్ఎల్వి F-14 ప్రయోగం విజయవంతం. వాతావరణంపై పరిశోధనల్లో ఇస్రో మరో అడుగు. తెలంగాణలో ఓటింగ్ శాతం పెరిగింది. భవిష్యత్తులో అధికారంలోకి వస్తామన్న నడ్డా. మద్యం కేసులో కోర్టుకు హాజరైన కేజ్రీవాల్. 19న ఈడీ విచారణకు హాజరు కానున్న ఢిల్లీ సీఎం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. 9 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలపడంతో పాటు కీలక తీర్మానాలు చేసింది. ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల, కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై సభ వాడివేడిగా చర్చించింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో సభ దద్దరిల్లింది. చివరి రోజు తెలంగాణ నీటిపారుదల రంగంపై శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని పెట్టింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ ఎంతో ముఖ్యమైనదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా గత ప్రభుత్వం 19 లక్షల ఎకరాలకు నీరిచ్చే ఆలోచన చేసిందని, దురదృష్టవశాత్తు మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పారు. డిజైన్, నిర్మాణ లోపాలు, O&M పర్యవేక్షణ లోపం కారణంగా బ్యారేజీ కుంగిపోయిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు తెలుసు, నిన్నగాక మొన్న సిఏజీ రిపోర్ట్ శాసనసభలో టేబుల్ చేయడం జరిగింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఆఫ్ ఇండియా. వాళ్ళు సుదీర్ఘంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలన చేశారు. అసలు యావత్ రాష్ట్రం, యావత్ దేశం అవాక్ అయ్యే విషయాలు, షాక్ అయ్యే విషయాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో సిఏజీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సిఏజీ రిపోర్ట్ హ్యాస్ ఎ గ్రేట్ శాంక్టిటీ. తప్పనిసరిగా మా ప్రభుత్వం ఆ విజిలెన్స్ రిపోర్ట్పై, ఎన్డిఎస్ఏ రిపోర్ట్పై, సిఏజీ రిపోర్ట్పై కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము ఈ సభకు హామీ ఇస్తున్నాం. సభ్యులందరూ కూడా నిర్గాంతపోయే విషయం ఒకటి తెలియజేస్తున్నాను. అంటే కేవలం ఎలక్ట్రిసిటీ ఖర్చు, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నడిపించినప్పుడు, అన్ని పంపులు కూడా మరి పూర్తి స్థాయిలో నడిచినప్పుడు 10,374 కోట్లు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పర్ ఇయర్ కాళేశ్వరం ప్రాజెక్టుకి 10,374 కోట్లు. ఈ ఫిగర్స్ మేము సృష్టించలేదు అధ్యక్ష. ఇవన్నీ సిఏజీ చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి వాళ్ళ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఇది కమిషన్ల కక్కుర్తో మరొకటో తెలియదు కదా నాకు. వాళ్ళు సిఏజీ ఏమంటారు అంటే, డిపార్ట్మెంట్ ఇంత ఆదరాబాదరగా తొందరపడి ఎందుకు వర్క్ ఇచ్చినా అర్థం కావడం లేదు. అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడిహెట్టి దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 38,500 కోట్లతో డిజైన్ చేసి 16,40,000 ఎకరాలకి కొత్త ఆయకట్టుకి నీళ్ళు అందించే ప్రపోజల్ తయారు చేయడం జరిగింది. 38,500 crores. వీరి ప్రభుత్వం వచ్చి గతంలో జరిగిన విషయాలని మరి పక్కన పెట్టి కొన్ని వేల కోట్ల పనులని ఇగ్నోర్ చేసి అదే ప్రాజెక్ట్ని కాస్ట్ని 38,500 కోట్ల నుంచి 81,000 కోట్లకి పెంచింది. వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్టు 81,911 రూపాయలకి సెంట్రల్ వాటర్ కమిషన్ మరి డిపిఆర్ అప్రూవ్ చేయడం జరిగింది.
ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో కలిశారు. అనేక సందర్భాల్లో ఈ నీటి వాటాల గురించి చర్చించారు. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి టెండర్ కాల్ ఫర్ అయినాక కేంద్ర ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది, మీరు ఢిల్లీకి రండి, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ చేద్దాము అని. అపెక్స్ కౌన్సిల్ మీటింగు అవాయిడ్ చేయడానికి, ఐ స్టాండ్ కరెక్టెడ్, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ చేద్దామని, వీడియో కాన్ఫరెన్స్లో అర్ధగంట మీటింగ్ చేసి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబ్జెక్షన్ చెప్పుంటే టెండర్ ప్రక్రియ ఆగిపోయేది. ఆ టెండర్ ప్రక్రియ పూర్తయి అగ్రిమెంట్ అయినాక అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పోయిన విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేస్తారు. చేసిన తప్పులు అంగీకరించి గత ప్రభుత్వం తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. నీటిపారుదల రంగంపై చర్చలో భాగంగా గత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టులపై విశ్రాంత ఇంజనీర్లతో కమిటీ వేసిందని, 5 ఇంజనీర్ల కమిటీ ప్రాజెక్టులపై నివేదిక ఇచ్చిందని చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద కాకుండా మరోచోట ప్రాజెక్టు రీడిజైనింగ్కు ఇక్కడే పునాది పడిందని రేవంత్ చెప్పారు. ఇంత జరిగిన గత ప్రభుత్వం తప్పులు అంగీకరించి సలహాలిస్తే ప్రజలు అభినందించేవారన్నారు. అలా కాకుండా ఎదురుదాడి చేయడం సరికాదన్నారు రేవంత్ రెడ్డి. మిత్రులు, అసలు చంద్రశేఖరరావు గారు అంటే ఏమనుకుంటురా, నీళ్ళకే నడక నేర్పిండు, అలా అసలు హంసకు కాదు అదేంది నెమలికి డ్యాన్స్ నేర్పిండు, అసలు అపర భగీరథుడు అని వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. ఇది 23 సెప్టెంబర్ 2015 అధ్యక్ష. తమరు చూడాలి అధ్యక్ష, తమరు చూడాలి, సభ్యులు చూడాలి. సెప్టెంబర్ 23, 2015 నాడు, ఇవాళ ఏ తారీఖులు ఉన్నాం అధ్యక్ష? ఫిబ్రవరి 17, 2024 ఉన్నాం అధ్యక్ష. 9 ఏళ్ల కింద, దాదాపుగా 9 ఏళ్ల కింద అధ్యక్ష, మేడిగడ్డ మేడి పండేనా మిత్రులందరూ చూడాలి. మీ మిత్రుడే మీ మిత్రుడే మీ మిత్రుడే మీ మిత్రుడే మీ సహచర పంచపక్ష పరమాణాలు మీరు ఏదైతే ప్రగతి భవన్లో పిలిచి భోజనం పెట్టినరో ఆ మిత్రుడి పత్రికల మేడిగడ్డ మేడి పండేనా అని 2015 నాడు ఈ పత్రికలో రాసిన వార్త ఇది. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన ఆరోపణ కాదు అధ్యక్ష. ఈరోజు మునిగిపోయిన మేడిగడ్డ, పగిలిపోయిన అన్నారము, కుప్పగూలిన సుందీళ్ళను చూసి మాట్లాడి రాసింది కాదు అధ్యక్ష. ఆ రోజు సాంకేతిక నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ రోజు మీడియా మిత్రులు తెలంగాణ మేలు కోరి ఈ వాస్తవాలన్నిటిని ఆ రోజే చెప్పిండ్రు అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, పదే మా మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అన్ని అసత్యాలే ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 2020 మే 5న జీవో వచ్చిందని, జీవో రాకముందే పత్రికల్లో వార్తా ఆధారంగా 2020 జనవరి 29న కేంద్రానికి కంప్లైంట్ చేశామని చెప్పారు. 5న జీవో వస్తే మే 12న కేంద్రం కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశామన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జగన్, కేసీఆర్ అనేక సందర్భాల్లో కలిసి నీటి వాటాల గురించి చర్చించారన్నారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేసీఆర్ అభ్యంతరం చెప్పి ఉంటే టెండర్ ప్రక్రియ ఆగిపోయి ఉండేదన్నారు. ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్పటి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. ఇంత స్పష్టంగా ఇట్లా చేయకూడదు అధ్యక్ష. ఒక గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ ఒక అసెంబ్లీలో పెట్టేప్పుడు మొన్న కూడా దీని మీద డిస్కషన్ వారం రోజుల క్రితం అయింది. అన్ని ఆధారాలతో సహా నేను ఈ సభలో మాట్లాడాను. అయినా మళ్ళీ ఇక్కడ అదే రాశారు. ఇక్కడ దీని గురించి అధ్యక్ష, అసలు ఈ లిఫ్ట్ జీవో వచ్చింది 5/5/2020. ఈ జీవో రాకముందే పత్రికల్లో వచ్చిన వార్త ఆధారంగా 29 జనవరి 2020 నాడే మేము కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం. నంబర్ 1. 5 మే నాడు జీవో వస్తే 12 మే అంటే కరెక్ట్గా వారం లోపలనే 12 మే 2020 నాడు కూడా కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబీకి మేము కంప్లైంట్ చేశాం. ఆ లెటర్లు కావాలంటే మీ ద్వారా సభకు వారికి పంపిస్తా అధ్యక్ష. కానీ మేము అసలు ఫిర్యాదే చేయలేదు అనేటువంటి ఒక సత్యదూరమైన విషయాన్ని సభ ద్వారా ప్రజలకు చెప్పి తప్పు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి. 28,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రీడిజైన్ చేసి 1,47,000 కోట్లకు పెంచారని మండిపడ్డారు. మేడిగడ్డ ఒకటే కాదు, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఇదేనని విమర్శించారు. రీడిజైన్ వల్ల శాశ్వతంగా శబరి నదిని కోల్పోయామని, నీటిపారుదల ప్రాజెక్టులపై విపరీతమైన అవినీతి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత మహారాష్ట్ర పోయి వారితో కూర్చున్నారు. ఏం మాట్లాడారో
ఫైనల్గా 152 మీటర్స్ హైట్లో ఉన్నటువంటి తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ని మేము పర్మిషన్ తీసుకొచ్చాం, ఒప్పించాం 148 మీటర్స్ వాళ్ళు ఒప్పుకున్నారు అని పెద్ద ఎత్తున బేగంపేటలో దిగి సంబరాలు చేసి ఇక్కడ కడతాను అన్నారు. చివరికి ఏం చేశారు అధ్యక్ష, ఆ 148 మీటర్స్ కూడా వదిలేసి కిందికి 100 కిలోమీటర్ల కిందికి వచ్చేసి 100 మీటర్స్ దగ్గర కాళేశ్వరం మొదలుపెట్టి అది కేవలం 28,000 కోట్లతో అయ్యేదాన్ని 1,47,000 కోట్లకు పెంచారు. వాళ్ళు మొదలుపెట్టి మనకు నీళ్ళు ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లో ఆడ చేయాలని ఆనాటి ఉమ్మడి ప్రభుత్వం మొదలుపెట్టింది. మరి మీరేం చేసాం, మనం ఏం చేసాం, దాన్ని తీసేసి 100 మీటర్స్ దగ్గరకు వచ్చి 500 మీటర్స్ ఎబోవ్ మల్లన్న సాగర్ దాకా లిఫ్ట్ చేస్తామని 100 మీటర్స్ నుంచి మొదలుపెట్టారు. దేనికోసం, లిఫ్ట్ చేస్తే డబ్బులు వస్తాయి, పైపులు తేవచ్చు, మోటార్లు తేవచ్చు, ఖర్చు పెట్టుకోవచ్చు, ఏదైనా. అవినీతి నల్లధనం అక్రమాలతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పర్చూరు నియోజకవర్గంలోని ఇంకోలులో కదిలిరా బహిరంగ సభలో మాట్లాడుతూ రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందని, మరో 52 రోజుల తర్వాత టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్కు అభ్యర్థులు దొరక్క సందిగ్ధంలో పడ్డారని, వై నాట్ పులివెందుల అనేదే తమ నినాదమన్నారు. అమరావతి రాజధాని అని అసెంబ్లీలో చెప్పారు. మాట మార్చి 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు 4వ రాజధాని హైదరాబాద్ అంటున్నారని విమర్శించారు. పాలనపై కసి కనిపిస్తా ఉంది, తిరుగుబాటు కనిపిస్తా ఉంది. పోలీసులు పరా హుషారుగా ఉండండి. మీరు పోయే ప్రభుత్వాన్ని మోస్తే మునిగిపోయేది మీరే, మనమే మునిగిపోతామన్నా కాదా అడుగుతున్నా. చట్టాన్ని గౌరవించండి. కాకి దుస్తులు వేసుకున్న మీరు మళ్ళీ ప్రజల మన్నలు పొందడానికి పనిచేయమని మా తమ్ముళ్ళని, ఆడబిడ్డల్ని, పోలీసులు ఒకసారి కోరుకుంటున్నా. నేను ఒకటే చెప్తున్నా, మేము మీటింగ్ పెడితే అడ్డుకుంటావా పిచ్చి జగన్ రెడ్డి అని అడుగుతున్నా. పరుచూరులో మీటింగ్, జగన్మోహన్ రెడ్డి ప్యాంటు తడిసిపోయింది. జగన్ సీఎం అయ్యాక బీసీలకు అన్యాయం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్ మద్యాన్ని నిషేధించారా అని ప్రశ్నించారు. శృంగవరపుకోట శంఖారావం సభలో మాట్లాడుతూ టీడీపీ సూపర్ 6 మేనిఫెస్టోను చూసి జగన్ భయపడుతున్నారన్నారు. జగన్ పాలనలో సామాజిక అన్యాయం జరుగుతోందన్నారు. బీసీలంటే జగన్కు చిన్న చూపని విమర్శించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రావాల్సిన 10% రిజర్వేషన్లు కూడా ఇవ్వలేదన్నారు. రెడ్ బుక్ చూసి కూడా జగన్ వణికిపోతున్నారన్నారు. ఎన్నికల ముందల జగన్ నవరత్నాలు అన్నాడు, అది ఇప్పుడు కాస్త నవమోసాలుగా మారింది. ఎన్నికల ముందల ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు అమ్మఒడి అన్నాడు, ఇప్పుడు ఇంటికి ఒకరే అంటారు. మీరు పడుతున్న కష్టాలు చూసిన తర్వాత బాబు సూపర్ 6 ప్రకటిస్తే ఇప్పుడు జగన్ కి బాగా ఫ్రస్ట్రేషన్ మొదలైంది. ఎక్కడికి వెళ్ళినా ఈ బాబు సూపర్ 6 ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ఇంకా నా పని అయిపోయిందని జగన్ గ్రహించాడు. మొన్న మాట్లాడుతూ ఈ బాబు సూపర్ 6 మేనిఫెస్టో ఒక కిచిడి అంటున్నాడు. జగన్, మా బాబు సూపర్ 6 మేనిఫెస్టో నువ్వు ప్రజలు పీడిస్తున్న కష్టాల నుంచి బయటికి వచ్చింది, ప్రజల కన్నీరు నుంచి ఈ బాబు సూపర్ 6 వచ్చింది. ఈ సైకో పరిపాలన తరిమి కొట్టేదానికి ఈ బాబు సూపర్ 6 మేనిఫెస్టో వచ్చిందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. కృష్ణపట్నం పోర్టు టెర్మినల్ తరలిపోతోందంటూ సోమిరెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కాకాణి ఫైర్ అయ్యారు. కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకువెళ్లామని తెలిపారు. అఖిలపక్షం పేరుతో సోమిరెడ్డి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. అఖిలపక్ష నేతలు సోమిరెడ్డి ఉచ్చులో పడొద్దని, తన స్వార్థం కోసం అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి కంటైనర్ టెర్మినల్ సేవలు ఏదైతే ఉన్నాయో కొనసాగుతాయని పదే చెప్పడం జరిగింది. అయితే చంద్రమోహన్ కొన్ని పత్రికలు కొన్ని కాగితాలు తీసుకొచ్చి కంటైనర్ సేవలు నిలిపివేస్తున్నారు అని రకరకాలైనటువంటి ప్రచారం కాదు, దుష్ప్రచారం. అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసేటువంటి ప్రచారాన్ని దుష్ప్రచారం అంటాం. దుష్ప్రచారం చేయడం జరిగింది. ఆ సందర్భంలో కూడా స్పష్టంగా ఒక మాట చెప్పడం జరిగింది. ఏమని చెప్పానంటే, ఖచ్చితంగా అవసరమైతే పోరాడడానికి కూడా వెనకాడను. ఒకవేళ కృష్ణపట్నంలో
కంటైనర్ టెర్మినల్ సేవలు కనుక కొనసాగించకపోతే నేనే ప్రత్యక్షంగా అధికార పార్టీలో ఉండి పోరాడతానని చెప్పడం జరిగింది. ఆ రోజు అఖిల పక్షానికి కూడా చెప్పడం జరిగింది. అఖిల పక్షాన్ని చంద్రమోహన్ హోల్సేల్ గా అమ్మివేసినటువంటి సంఘటనలు ఉన్నాయి గతంలో. మీరు మనందరం ప్రజల పక్షాన నిలిచేటువంటి వాళ్ళం. ప్రజల పక్షాన నిలిచినప్పుడు మమ్మల్ని ఎవరిని ఆహ్వానించకుండా మీరు ఎందుకు వెళ్ళారో కూడా నాకు అర్థం కాదు. కృష్ణపట్నం పోర్టు మూతపడుతుందనే విషయాన్ని తానే బయటపెట్టారని అన్నారు టీడీపీ నేత సోమిరెడ్డి. పోర్టు మూతపడితే పోరాడతానని మంత్రి కాకాణి ప్రకటన చేశారని, పోర్టు తరలిపోతే రాజీనామా చేస్తానన్న కాకాణి మాట మీద నిలబడాలని ఈ సందర్భంగా తెలిపారు. కృష్ణపట్నం పోర్టు మూతపడడంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు సోమిరెడ్డి. కస్టమ్స్ వాళ్ళకి ఐస్ గేట్ ద్వారా సమాచారం పంపిస్తారు. ఇక్కడ చూడండి, ఐస్ గేట్ కామర్స్ పోర్టల్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అంటే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వీళ్ళు ఎవరైనా ఈ లైనర్స్ బుక్ చేసుకోవాలంటే ఐస్ గేట్ ద్వారా సమాచారం ఇస్తారు. ఈ ఐస్ గేట్ ద్వారా క్లియర్ గా టిఐ అని ఇచ్చింది. ట్రాన్స్షిప్మెంట్ అంటే ఓన్లీ ఆ కంటైనర్స్ ఖాళీ ఇక్కడికి వచ్చినాయి, మళ్ళీ ఆ కంటైనర్స్ ఎక్కడైనా ఖాళీగా లేకపోతే ఇక్కడ దించేసి మళ్ళీ వెళ్ళిపోతాయి. దాంట్లో ఇదేంటంటే ట్రాన్స్షిప్మెంట్ హబ్ గా ఉన్నటువంటి అదానికి సంబంధించిన విజింజమ్, కేరళలో విజింజమ్ పోర్ట్, దానికి అక్కడ ఉన్న రద్దీ కారణంగా స్టోరేజ్ సమస్య వల్ల ఎంఎస్సి కంపెనీ ఎంటీ కంటైనర్స్ ని కృష్ణపట్నం పోర్టుకి తీసుకొచ్చడం జరిగింది. దీనివల్ల ఇక్కడ ఉపాధి కోల్పోయిన 10,000 మందికి ఎలాంటి ఉపయోగం లేదు, ఉద్యోగాలు లేవు. ఆఖరణ రైతుకి ఎక్స్పోర్ట్ చేసే ఫుడ్ గ్రెయిన్స్ తమిళనాడుకు పోయి అదనంగా ఛార్జీలు పడుతున్నాయి. ఈ కంటైనర్ పోర్టు మూసేసినప్పటి నుంచి ఆ రైస్ కొని ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కూడా రైతుల దగ్గర. కేంద్ర ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను బీజేపీ స్తంభింపజేయడం దారుణమన్నారు. ఎన్నికల బాండ్లను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు తులసిరెడ్డి. క్విడ్ ప్రోకో ద్వారా ఎన్నికల ఫండ్ పొందడం బీజేపీ హీన చరిత్రకు ఇది నిదర్శనమని మండిపడ్డారు. పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చిన గత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు తులసిరెడ్డి. కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా బీజేపీ ప్రభుత్వం స్తంభింప చేయడం అనేది ఇది బీజేపీ దిగజారుడు రాజకీయానికి, బీజేపీ నైతిక విలువల పతనానికి ఇది ఒక నిదర్శనం. సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికల బాండ్ల మీద నిషేధం విధించిన తర్వాత బీజేపీ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. ఈ ఓటమి ఫోబియాతో ప్రతిపక్షాలను వేధించి పైశాచిక ఆనందం పొందాలని చూస్తూ ఉంది. క్విడ్ ప్రోకో ద్వారా అంటే ఇచ్చుకో పుచ్చుకో, నీకిది నాకిది అనే విధానం ద్వారా ప్రభుత్వ సొమ్మును కార్పొరేట్ శక్తులకు ఇవ్వడం, తిరిగి కార్పొరేట్ శక్తుల నుండి ఎన్నికల ఫండ్ పొందడం అనేది ఇది బీజేపీ విధానం. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నేతలను సిబిఐ, ఈడీల పేరుతో భయపెట్టి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఎన్డీఏలో చేరిన పార్టీలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతోందని రామకృష్ణ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాడేందుకు ఈ నెల 27న విజయవాడలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడే రాజకీయ పార్టీలను ఈ సదస్సుకు ఆహ్వానిస్తామని ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి సరే పాపం 10 ఏళ్ళుగా ఆయన ఏనాడు కూడా ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించలే. అయిన దానికి కాని దానికి చేతులెత్తుతా ఉన్నాడు. ఏ ఒక్కడి కూడా మాట్లాడే పరిస్థితిలో లేడు. 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా కోసం నాకు ఓట్లేమన్నాడు. ప్రత్యేక హోదా రాలే, విభజన హామీలు అమలు చేయలే. చివరికి ఆయన కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కూడా పెట్టని పరిస్థితి. దేనిపైన కూడా ఆయన మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఈరోజు ఆ రకంగా ఆయన ఇచ్చేస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి గారి హోదాలోనే ఢిల్లీలో పోయి ధర్నా చేశాడు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరుతా ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. రేపు 19, 20 తేదీల్లో ఈయన కూడా ఢిల్లీకి పోతాడని కూడా పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. మరి చంద్రబాబు కూడా సమాధానం చెప్పాలి. నువ్వు ఆ రోజు వ్యతిరేకించావు, ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చావు. ఏమంటే రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉన్నాడు, ప్రత్యేక హోదా ఇవ్వాలా, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలా, విభజన హామీలు అమలు చేయాలి అని నువ్వు చాలా మాకంటే బాగా గట్టిగా ఢిల్లీలో కూడా పోయి ధర్నా చేసావు. మేము చేయడం మామూలే, నీవు కూడా వచ్చి చేసావు కదా. మరి ఇవాళ ఏమి ఇచ్చిందని నువ్వు ఎన్డీఏ కూటమిలో చేరుతా ఉన్నావో రాష్ట్ర ప్రజలకు తెలుసు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అసత్యమని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలతో భేటీ అయినట్లు వస్తున్న వార్తలు నిజం కాదన్నారు. కార్పొరేటర్ ఉప్పుల నరసింహారెడ్డి గృహప్రవేశం కార్యక్రమంలో అన్ని పార్టీల నేతలు తనతో కలిశారన్నారు. ఉద్దేశపూర్వకంగా కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిఎస్ఎల్వి F-14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహక నౌక ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని నెంగిలోకి మోసుకువెళ్ళింది. 2275 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం సాయంత్రం 5:35 ప్రయోగించారు. ఇన్సాట్ 3DSను వాతావరణ పరిశీలనకు మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. ఈ ఉపగ్రహం 10 ఏళ్ల పాటు సేవలందించనుంది. కాగా ఇన్సాట్ 3DS ఉపగ్రహం విపత్తులపై ముందే హెచ్చరించనుంది. ఇదిలా ఉంటే ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందికి చైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు. To announce the successful accomplishment of the mission GSLV F-14 INSAT 3DS. The spacecraft has been injected into a very good orbit. The injection conditions were as expected, and we also noted that the vehicle has performed very, very well. And congratulations to everybody who has been part of this mission. The team that built the INSAT 3DS for the Ministry of Earth Science from the satellite centers, and also the launch vehicle teams who built the GSLV F-14 for this mission. My greetings and congratulations to everybody for this accomplishment. And INSAT 3DS is the next generation weather satellite with improved capability over the existing INSAT series, which is there in orbit, INSAT 3D and INSAT 3DR. And this will augment the capability of observation of various atmospheric parameters that leads to the information related to the weather and the climate. And also it gives a lot of data in terms of the data collection platform as well as distress satellite terminal related operations as well. I'm very happy to announce. ఢిల్లీ బీజేపీ సన్నాహక సమావేశాల్లో జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గతంలో కేవలం 7.1% ఓట్లు మాత్రమే వచ్చేవి. తాజాగా అది 14% చేరుకుందన్నారు. ప్రస్తుతం 8 మంది ఎమ్మెల్యేలు తమకున్నారని, అన్ని కుదిరితే త్వరలో తెలంగాణలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే నమ్మకం ఉందన్నారు. आनंद आप सबको तब आया होगा जब अभी 3 प्रदेशों के चुनाव हुए, राजस्थान, मध्य प्रदेश, छत्तीसगढ़, और यहाँ भी भारतीय जनता पार्टी और कमल के निशान ने। ये सब संभव हुआ है क्योंकि लोगों ने प्रधानमंत्री मोदी जी पर विश्वास। ये सब संभव हुआ है क्योंकि लोगों ने मोदी जी की गारंटी को गारंटी पक्की होने की गारंटी माना है, इसलिए संभव हुआ। और उन्होंने प्रधानमंत्री मोदी जी के कार्यक्रमों को और कार्यक्रम के साथ साथ उनके किए गए कार्यों को मुहर लगाई है, वो भी हम सब लोगों ने देखा है। मैं यहाँ पर यह भी कहना चाहता हूँ कि जो संकल्प प्रधानमंत्री मोदी जी ने लिए, वो सारे संकल्प पूरा करने का काम वो पूरी बखूबी आदरणीय प्रधानमंत्री जी ने किया। और उसी कारण से गांव को मजबूती आई, गरीबों को ताकत मिली, दलितों को सम्मान मिला, महिलाओं का सशक्तिकरण हुआ, किसानों को मुख्य धारा में शामिल किया, और शोषित वंचितों को विश्वास पैदा हुआ कि अब वो शान से जी सकते हैं। यह परिस्थिति आकर के सबसे आनंद आप सबको तब आया होगा जब अभी 3 प्रदेशों के चुनाव. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీట్ల సర్దుబాటు అంశం ఇంకా ఓ కొలికి రాకపోవడంతో ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ కూటమిపై విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమిలో పొత్తుల వ్యవహారం ముగిసి చాలా కాలమైందన్నారు. అసలు ఆ కూటమికి ఇండియా అనే పేరు పెట్టడం తనకు ముందు నుంచి ఇష్టం లేదన్నారు. బీహార్ ప్రజల అభివృద్ధి కోసమే ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నానని అన్నారు. లిక్కర్ పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన కంప్లైంట్పై ఇటీవల కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన వర్చువల్గా రౌజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరయ్యారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరగా కోర్టు అందుకు అంగీకరించింది. మరోవైపు కేజ్రీవాల్ దరఖాస్తుకు ఈడీ తరపు న్యాయవాది ఏఎస్జీ రాజు సైతం అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో మార్చి 16వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది కోర్టు. మరో లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ కేసు కింద విచారణకు హాజరు కావాల్సిందిగా కేజ్రీవాల్కు తాజాగా 6వసారి ఈడీ సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 19న తమ ముందు హాజరు కావాలని ఆ సమన్లలో కోరింది. అంతకుముందు ఆయనకు 5 సార్లు జారీ చేసిన విచారణకు గైర్హాజరు కావడంతోనే ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈ తరుణంలో ఎల్లుండి విచారణకు హాజరవుతారా అని సస్పెన్స్ నెలకొంది. ఢిల్లీలోని పటేల్ నగర్ దయాబస్తీ సెక్షన్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
గూడ్స్కు చెందిన 8 వ్యాగన్లు పక్కకూరిగాయి. ఈ ఘటన నగరంలోని జకీరా ఫ్లైఓవర్ సమీపంలో చోటు చేసుకుంది. సంఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రైల్వే డీసీపీ మల్హోత్రా తెలిపారు. ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణం కూలిపోయింది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని గేట్ 2 వద్ద వివాహ వేడుక కోసం ఏర్పాటు చేస్తున్న ఒక పండల్ కుప్పకూలింది. ప్రమాదంలో సుమారు 12 మంది గాయపడ్డారు. ఘటనా స్థలంలో ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సిబ్బంది సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేసి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.